రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై అటు ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తున్న క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2:30 గంటలకి అన్ని విద్యార్థి సంఘాలతో దాదాపు గంటన్నర పాటు చర్చ జరిగింది. ఏదైతే 11 డిమాండ్లతో ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యార్థి సంఘాలుగా మేము ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా కోరడం జరిగింది. వారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ సంవత్సరాల కాలం ఉందో ఈ సెమిస్టర్ల ఫీజు వరకు ముందు విడుదల చేస్తాము. గత వైసీపీ ప్రభుత్వం 4,200 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టింది. అవి చిన్నగా ఆర్థిక పరిస్థితి చూసి విడుదల చేస్తామని చెప్పారు. లేదని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేశాము. రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటే విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడట్లేదు, కళాశాల యాజమాన్యాలు ఇబ్బంది పడతానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. మేము తెలియజేశాం, ఏదైతే సొంత మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐటి గుంటూరు పేరేచల్ల ఆలపాటి రాజా గారు ఉన్నారో వారే సెమిస్టర్ ఫీజు 35,000 రూపాయలు చెల్లించకపోతే ఎగ్జామ్ ఫీజుకి అనుమతించమని చెప్పని రాష్ట్రంలో పూర్తిగా విద్యార్థులను ఆపేస్తానని చెప్పి తెలియజేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి కూడా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఏ కళాశాలలు ఇబ్బంది పెడుతున్నారో ఆ లిస్టు కూడా తెలియజేయమన్నారు. అదేవిధంగా పెండింగ్ ఉన్న మెస్ ఛార్జీలు విడుదల అని చెప్పి డిమాండ్ చేశాము. నిత్యావసరాలకు అనుగుణంగా కూడా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశాము. ఏదైతే పీపీపీ విధానం పేరుతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారో దాన్ని వెనక్కి తీసుకోమని కోరడం జరిగింది. దాని మీద వారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ మీకు అవసరం లేదా అని చెప్పని అన్నారు. ఏఐఎస్ఎఫ్గా ఇతర విద్యాశాఖలు మేము తెలియజేశాం, ఆరోగ్యశ్రీ అవసరమే, కానీ రోజు రోజున గవర్నమెంట్ హాస్పిటల్ పెరిగే కొంది ఆరోగ్యశ్రీకి బడ్డం కూడా తగ్గిద్ది రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి మీరు పూర్తిగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కొనసాగించాలని చెప్తే లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లను కొనసాగిస్తాము, 2 నెలల తర్వాత మళ్ళీ మీరు చర్చిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అదేవిధంగా యూనివర్సిటీల్లో కూడా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అనేక విద్యారంగ సమస్యలు మేము 11 పెడితే దాదాపు ఒక 3-4 వరకే మాకు క్లారిటీ ఇచ్చారు. మిగతా విద్యారంగ సమస్యలు మా వల్ల కాదని చెప్పని స్పష్టంగా తెలియజేశారు. ఏదైతే వాళ్ళు గతంలో యువగలం పాదయాత్రలో కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దు చేస్తామని చెప్పని హామీ ఇచ్చారని చెప్పని ఆయన గుర్తు చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మాట మార్చేసి పూర్తిగా నేను ఇవ్వలేని చెప్పారు. మరీ ప్రధానంగా నిరుద్యోగ భృతి అని చెప్పి ఇస్తామని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇప్పుడు మొన్న సమావేశంలో మాట్లాడుతూ యువజన సంఘ నాయకులతో వారు మాట్లాడుతూ నేను ఇవ్వలేను, పూర్తిగా ఇంట్లో కూర్చోబెట్టి నిరుద్యోగ డబ్బులు ఇవ్వాలా అని చెప్పనేటువంటి ఒక వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. దాన్ని విద్యార్థి యువజన సంఘాలుగా పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. కాబట్టి మీ ద్వారా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తూ ఉన్నాం, ఏఐఎస్ఎఫ్గా పీపీపీ విధానంలో ప్రభుత్వం వెనకడుగు వేసేంత వరకు ఏఐఎస్ఎఫ్గా మేము వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా పోరాటం నిర్వహిస్తాము. ఈరోజు కూడా 60 సీట్లు మెడికల్ పీజీ సీట్లు శాంక్షన్ అయితే వాటిని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో నడుపుతాము, కన్నెర కోటలు ఇవ్వలేమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి తక్షణమే నారా లోకేష్ గారు ఏదైతే ఆగస్టు 16, 2023 సంవత్సరంలో యువగలం పాదయాత్రలో భాగంగా 107, 108 జీవోలు రద్దు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. కాబట్టి హామీ మీద నిలబడాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక విద్యారంగ సమస్యల మీద మాకు స్పష్టత రాకపోవడం వలన రేపు 28వ తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. నిర్దేశనామి కేవలం మాకు జీవో నెంబర్ 77 ఏదైతే ప్రైవేట్ పీజీ కళాశాలల్లో ఎయిడెడ్ పీజీ కళాశాలల్లో సీట్లు పొంది చదివేటువంటి విద్యార్థులకి పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వర్తించబడదని చెప్పని గత వైసీపీ ప్రభుత్వం జీవో తీసుకోవడం జరిగింది. దాన్ని వచ్చే అకాడమిక్ ఇయర్కి రద్దు చేస్తామని కూడా చెప్పారు. అదేవిధంగా గత 2 సంవత్సరాలుగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక అకాడమిక్ క్యాలెండర్ స్పష్టత లేదు రాష్ట్రంలో. కాబట్టి ఈ డిసెంబర్ నుంచి కూడా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ని ఖచ్చితంగా విడుదల చేస్తామని కూడా మాకు స్పష్టంగా కేవలం ఆ 2-3 డిమాండ్ల మీదే మాకు హామీ ఇవ్వడం జరిగింది. బందెల నాసర్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. లోకేష్ గారి మీటింగ్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న క్రమంలో విద్యాశాఖ మంత్రి చర్చలు వెళ్ళడం అభినందించాల్సినటువంటి అంశమే. ఆ మేరకు విద్యాశాఖ మంత్రి దగ్గర 11 డిమాండ్లు పెట్టడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే ఈయన యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారో జీవో నెంబర్ 77 ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ప్రైవేటు కళాశాలలో ఫీజు అవుతున్న విద్యార్థులకు అందడం లేదన్నటువంటి జీవో ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుంటాం, దాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే విద్యాసంస్థల్లోకి ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళి మాట్లాడకూడదు అనేటువంటిది ఏదైతే జీవో తీసుకుని వచ్చారో టేబుల్ జీవో దాన్ని వెనక్కి తీసుకుంటాం, సవరణలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ
ఇవాళ యూనివర్సిటీల్లోకి కళాశాలలోకి విద్యార్థులు కానీ లేదా రాజకీయ ప్రసంగాలు కానీ ఉండకూడదనేటువంటిది ఇవాళ విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇవాళ విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతూ ఉన్నాం సూటిగా ఏఐఎస్ఎఫ్గా. ఇవాళ విద్యార్థి రాజకీయాలు లేకోకుండా ఏ ప్రభుత్వం పాలసీలు తయారు చేస్తుంది లేదా ఏ ప్రభుత్వం తమ యొక్క పోరాటాలు నిర్వహిస్తుందో ఈ విద్యార్థులకు సమాధానం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగా ఇవాళ విద్యార్థులకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే ప్రభుత్వంగా మీరు చలామణి అవుతూ ఉన్నారు. ఏదైతే యూనివర్సిటీ కేంద్రాల్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ కానీ ఎంఏ పొలిటికల్ సైన్స్ లాంటి కోర్సులు ఇలాంటి వాటివన్నీ చదువుకుని విద్యార్థులు ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో మాట్లాడుతున్న తరుణంలో విద్యార్థుల హక్కులు పాతరేసే విధంగా విద్యాశాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి నిర్ణయాలను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా యూనివర్సిటీ కేంద్రాల్లో కళాశాలలో విద్యార్థులకు రాజకీయాలు అవసరం. రాజకీయాలు మాట్లాడతారు. రాజకీయాలు మాట్లాడడం ద్వారానే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతను మరింత పెంచుతుందని చెప్పి విద్యాశాఖ మంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే విద్యాశాఖ మంత్రి హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ నిలబెట్టుకోకపోతే పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. 28వ తారీఖున చేసేటువంటి పోరాటం అంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు పర్యటన చేసి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ క్రోడీకరించి ఇవాళ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా పిలుపునియడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ సమస్యలు కావచ్చు, లేదంటే ట్రైబల్ హాస్టల్ సమస్యలు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు. ఓ పక్క విద్యాశాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎక్కడా సమస్యలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మేనేజ్మెంట్ సమస్యలు అని చెప్పి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించినప్పటికీ కూడా కింది స్థాయిలో విద్యార్థులను వేధింపులే శరణ్యమవుతా ఉన్నాయి. తద్వారా ఆత్మహత్యలకు పాల్పడినటువంటి సంఘటనలు కూడా కోకళ్ళలో ఉన్నాయి. అటు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, పాఠశాలలు మూతబడ్డ పాఠశాలలు అయితేనేమి, వీటన్నిటిపైన ఎవరైతే విద్యార్థులు దగాబడ్డారో అలాంటి విద్యార్థులందరి తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాం. ప్రధానంగా ఎంతో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తీసుకొచ్చినటువంటి 107, 108ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వం 60 మెడికల్ కళాశాల పీజీ సీట్లను కూడా అదే ఏబీసీ కేటగిరీలో ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. అంటే మీరు కూడా దొంగచాటున ఇవాళ ఆ యొక్క హామీలన్నింటిని అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి పాలసీని అమలు చేస్తూ కార్పొరేట్లకు అమ్ముతా ఉన్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రాజేష్, పీడిఎస్ రాష్ట్ర కార్యదర్శి. ప్రధానంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ప్రధానంగా 10 అంశాలతో కూడినటువంటి ఒక వినతిపత్రం కూడా అందజేయడం జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద, అదేవిధంగా హాస్టల్ యొక్క విద్యార్థులు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా జియో నెంబర్ 1 ఏదైతే పాఠశాలలోను కళాశాలలోకి విద్యార్థి సంఘాలు రావద్దు అనేటువంటి అంశం మీద, అదేవిధంగా ప్రధానంగా మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో తీసుకొస్తా అనేటువంటి అంశం మీద, ఇలా పలు అంశాల మీద గంటన్నర సేపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో స్పందించడం జరిగింది. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ప్రతి ఒక్క దాన్ని కూడా చర్చించడం జరిగింది. అయితే మేము ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము గతంలో ఉన్నప్పుడు కూడా మేము ఏ సమస్యలు మీకు తెలియజేసాం. ప్రతిపక్షం ఉన్నప్పుడు తమరు విద్యాశాఖ మంత్రి అయి ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ట్యాబ్లో నోట్ చేసుకున్నారు. సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా వెంటనే కలిసాం. సార్ రాష్ట్రంలో విద్యారంగ సంస్థలు అనేక ఉన్నాయి, పాత ప్రభుత్వంలో అలాగే పెండింగ్ ఉంటున్నాయి, కాబట్టి మీరు ఛార్జ్ తీసుకున్నారు కాబట్టి మీతో మేము కలవాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అయితే చివరికి ఏడాదిన్నర తర్వాత విద్యార్థి సంఘాలందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం అనేది నిజంగా సౌపరిణామం. ఈ రోజున ప్రధానంగా విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత కూడా ఈ రోజున సమస్యలు అవే కొనసాగుతూ ఉన్నాయి. సార్ మీరు సంవత్సరంన్నర ఎంతో ఉంది మీరు అధికారంలోకి వచ్చి, కానీ ఇంతవరకు కూడా ఈ సమస్యలు ఎందుకు పరిష్కరించాలని చెప్పి మేము గట్టిగా ప్రశ్నించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ రోజున ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి ప్రధానంగా చెప్తా ఉన్నారు. రెండోదేమో కరికులరం ఒకటి సకాలంలో చేయలేకపోయాం, నెక్స్ట్ ఏడాది నుండి అయినా పూర్తి స్థాయిలో దీన్ని సెటరేట్ చేద్దాం అని అంటా ఉన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, ఈ రోజున విద్యారంగ సమస్యలు మీరు కాలయాపన చేస్తూ ఉంటే ఈ రోజున సమస్యలు అయ్యే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. సో ఈ రోజున రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ పెండింగ్లో ఉన్న పరిస్థితి. ఈ రోజున ప్రతి కాలేజీలో కూడా విద్యార్థులు తమ కోర్సును పూర్తి చేసిన తర్వాత సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి. ఓ పక్కనేమో సర్టిఫికేట్ల కోసం వెళ్తూ ఉంటే ప్రభుత్వం నుండి మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికేట్లు ఇవ్వలేము, కాబట్టి మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని అడగని చెప్పి ఈ రోజున కాలేజీ యాజమాన్యాలు సెమిస్టర్ ఫీజు కూడా కట్టించుకోవట్లేదు లేదు. ఒక పక్కనేమో ఎగ్జామ్స్ వస్తున్నట్టు పరిస్థితి, విద్యార్థులు ఏమో ఇబ్బంది పడతా ఉన్నారు. ఓ పక్కనేమో ప్రభుత్వ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం లేదు. ఈ
రోజున కేవలం ఒక్క 50 రూపాయలతో ఈ రోజున ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏ విధంగా క్వాలిటీ యొక్క ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తాం. కాబట్టి దాన్ని కూడా పరిశీలిస్తాం. ఖచ్చితంగా ఈ రోజున ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు జీవో నెంబర్ 1 మీద రద్దు చేయాలని చెప్పి స్పష్టంగా ముందు మేము ఒక్క డిమాండ్నే మేము విద్యాశాఖ మంత్రి దృష్టికి పెడితే, విద్యాశాఖ మంత్రి మీరు కళాశాలలో వాతావరణంలో క్లాసుల టైంలో మీరు వెళ్ళి రాజకీయ ప్రసంగాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మేము ప్రధానంగా ఒకటే చెప్తాం, ఈ రోజున మేము రాజకీయ పార్టీలను కాదు సార్, మేము విద్యార్థి సంఘాలం. విద్యా సంస్థలకు మేము వెళ్తేనే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది మాకు తెలుస్తాయి. ఈ రోజున ప్రతి అధికారి కూడా నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యల మీద కానీ, పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ జరిగేటువంటి సమస్యల మీద ఎవరు కూడా తెలియజేసేది ఎవరంటే విద్యా సంఘాలు. ఎందుకంటే మేము కాలేజీలోకి పోతాం, ఆ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సమస్యలు ఏమున్నాయి వాటి గురించి తెలియజేస్తాం, అధికారులకు తెలియజేస్తాం. అధికారులు తెలియజేయడం వల్ల ఈ రోజున విద్యాశాఖ రావచ్చు, లేదంటే ఇతర అధికారుల దృష్టికి వెళ్ళొచ్చు. కానీ అలాంటిది మమ్మల్ని కూడా వెళ్ళలేకపోతే ఈ రోజున అక్కడ ఉన్నటువంటి కళాశాలలో ఏ సమస్యలు ఉన్నాయని మీకు ఎలా తెలుస్తాయి ప్రభుత్వానికి అని చెప్పి అది కూడా ప్రశ్నించడం. అదేవిధంగా ఈరోజు మెడికల్ కళాశాలను కూడా పీపీ విధానంలో కొనసాగిస్తామని సస్యమేరగా తెగి చెప్పారు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, ఈ రోజున ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు ఒకటి హామీ ఇచ్చారు, ప్రధానంగా ఈ పాత ప్రభుత్వంలో ఏదైతే 107, 108 జీవో వచ్చిందో అది కూడా రద్దు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఈ రోజున మీరే అధికారంలోకి వచ్చి కూడా ఈ విధంగా పీపీ విధానంలో కొనసాగిస్తారంటే ఈ రోజున మెడికల్ సీట్లు ఏ విధంగా విద్యార్థులు న్యాయం జరుగుతుందని అది కూడా ప్రశ్నించాం. కానీ దాని మీద ఎట్టి పరిస్థితుల్లో మాట దాటి వేసే ప్రయత్నం చేశారు తప్ప దాని మీద మాత్రం ఖచ్చితంగా కళాఖండగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ప్రధానంగా ఎటువంటి డిమాండ్ల మీద మేము గట్టిగా పట్టుబడి జరిగింది. కాబట్టి మేము ఎప్పుడు ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఎప్పుడు చూసినా మీతో కలిసిన సందర్భంలో చర్చిస్తామని వరుస్తా ఉన్నారు. ప్రధానంగా మీరు ఆర్థిక సమస్య ఎందుకు లేవనెత్తున్నారు? ఈ రోజున సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఉంది. ఈ 3 లక్షల కోట్లలో విద్యార్థుల కోసం ఒక 300-400 కోట్లు కూడా మీరు సంవత్సరానికి కేటాయించకపోతే ప్రధానంగా మీరు విద్యాశాఖ మంత్రి ఎందుకు? ఈ రోజున ప్రతి రంగానికి కూడా అనేక పథకాల రూపంలో డబ్బులు కేటాయిస్తారు. మరి విద్యారంగానికి చూస్తేనేమో కనీసం ₹1 కూడా కేటాయించరు. కానీ చూస్తే విద్యారంగం సంబంధించి సమీక్షలు జరపరు. మరి ఈ విధంగా ఉంటే విద్యారంగం ఎప్పుడు డెవలప్ అవుతుంది? ప్రధానంగా విద్యా, వైద్యం అనేది కూడా రెండు కూడా ప్రభుత్వం నడపాల్సినటువంటి వ్యవస్థలు. ఈ రెండుని కూడా మీరు ప్రభుత్వానికి నుండి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, ప్రైవేట్ ద్వారా నడపడం అంటే ఇంకెందుకు ఈ ప్రభుత్వం ఉంది? ఈ రోజున ప్రతి రంగాన్ని కూడా మీరు ప్రైవేట్ పరం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రెండింటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే మీరు ప్రభుత్వం కూడా నడపడం అనేది వేస్ట్ అని చెప్పి మేము తెలియజేస్తాను. కాబట్టి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేస్తాను. పరిష్కరించని ఎడల ఖచ్చితంగా ఈ రోజున విద్యా సంఘాలు అందరం కూడా కలిసికట్టుగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కోరుకుంటా ఉన్నాం. రేపు పొద్దున రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కానీ, లేదంటే మినిస్టర్ క్యాంప్ కార్యాలయం అవసరమైతే సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నుండి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టడించేందుకు ప్రయత్నం చేస్తాం. కాబట్టి మేము ఏదైతే 10 అంశాలు చెప్పామో ఆ 10 అంశాలు కూడా ఖచ్చితంగా మీకు కొంత నిర్దిష్ట సమయం, ఒక 2 నెలల్లో 3 నెలల సమయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2-3 నెలల సమయంలో మేము ఒకసారి కూడా సమస్యలను పరిష్కరించమంటలే, దఫాలు పరిష్కరించండి. ప్రతి సంవత్సరానికి కొంత బడ్జెట్ కేటాయిస్తున్నారు, ఆ బడ్జెట్లో కొంత బడ్జెట్ విద్యారంగాన్ని కేటాయించి సమస్యలు పరిష్కరించమని కోరుతున్నాం కదా. కాబట్టి మీకు ఇంకా 3-4 ఏళ్ళు టైం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా కొంత విద్యారంగాన్ని బడ్జెట్ కేటాయించి ప్రధానంగా ఏవైతే సమస్యలు ఈ రోజున విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము తెలియజేసుకుంటాం. పరిష్కరించిన ఎలా ఈ ప్రభుత్వానికి విద్యా సంఘాలు గట్టిగా బుద్ధి చెప్పేందుకు కార్యాచరణ కూడా రూపొందించుకుంటున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా మేమే చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రసన్న కుమార్, SFI రాష్ట్ర కార్యదర్శి. గత 2 రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలతో చర్చించడానికి ఆహ్వానించడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకి విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా SFI అందరం కలిసి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. దాదాపు గంట పాటు జరిగినటువంటి ఈ చర్చలో ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య తీవ్రంగా ఉంటుందని, ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు కట్టాలని పరీక్ష సందర్భంగా, సర్టిఫికేట్లు తీసుకునే సందర్భంగా యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్నాయని విద్యాశాఖ మంత్రికి విన్నవించడం జరిగింది. ఆయన కూడా ఈ సమస్య మీద స్పందిస్తూ 2 నెలలు గడువు తీసుకుని ఈ సమస్యను పరిష్కారం చేస్తామని, ఈ 2 అకాడమిక్ ఇయర్లకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదలకి చర్యలు చేపడతామని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో గత ప్రభుత్వం 3-4-5 క్లాసులు మెడ్జి పేరుతో దాదాపు 2000 పాఠశాలను మూసేసిందని ఆయన గుర్తు చేసాం. ఆ 2000 పాఠశాలలు కూడా దళితపేటలోను, గిరిజనపేటలోను, బీసీపేటలోను అవి ఉన్నాయని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ అంశాన్ని కూడా ఏవైతే గత ప్రభుత్వం మూసివేసినటువంటి 2000 పాఠశాలల్ని దాన్ని లిస్ట్ అవుట్ చేసి వెంటనే తెరిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీలో దాదాపు 4300 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని, దీనికి పోస్టులు భర్తీ చేయడానికి ఆటంకంగా ఉన్నటువంటి 100 కోర్టు కేసుల్ని క్లియర్ చేయాలని మేము లోకేష్ గారిని విన్నవించడం జరిగింది. ఆయన వెంటనే స్పందించారు. గతంలో ఆయన శాసన మండలిలో 100 రోజుల్లోగా దీన్ని టార్గెట్గా పెట్టుకుని ఈ
పోస్టులను భర్తీ చేస్తామని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేసాం. ఆయన కూడా దాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే కోర్టులో ఉన్నటువంటి కేసులు ఆ సమస్యలన్నింటిని కూడా క్లియర్ చేసి ఆ పోస్టులను భర్తీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే యువగళం పాదయాత్రలో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని రద్దు చేయడం ద్వారా పీజీ చదువుకునేటువంటి ఎక్కడ చదువుకున్నా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఆ హామీని దాన్ని నిలబెట్టుకోవాలని, దాన్ని అమలు చేయాలని మేము కోరాము. ఇప్పటికీ దాదాపు సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సరం అవుతా ఉన్నా కూడా మీరు దీన్ని రద్దు చేయలేకపోయారని కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అవును, వాస్తవమే, మేము దీన్ని రద్దు చేయలేకపోయాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో దీని మీద చర్యలు తీసుకుంటాం. ఈ జీవోని వెంటనే రద్దు చేస్తాం. ఇది నా దృష్టిలో ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అట్లాగే రాష్ట్రంలో అనుమతులు లేని కాలేజీలు చాలా ఉన్నాయి. ఆ కాలేజీల మీద చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు జరగడానికి అనేక కారణాలు, ముఖ్యంగా యాజమాన్యాల ఒత్తిళ్లు, పరీక్ష ఫీజుల పేరుతో పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాయని అనేక గతంలో జరిగినటువంటి ఘటనలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆ అంశాలను కూడా ఎక్కడైతే కాలేజీ యాజమాన్యాలు వల్ల విద్యార్థులు ఎక్కడైతే ఆత్మహత్యలు పాల్పడ్డారో ఆ యాజమాన్యాలపైన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో అట్లాంటి ఆత్మహత్యలు జరగకుండా చర్యలు చేపడతామని కూడా, దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చేపడతామని కూడా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈరోజు హాస్టల్స్లో మెస్ బిల్ పెంచాలని, ఈరోజు మధ్యాహ్న భోజనం పథకం సంబంధించినటువంటి మెస్ బిల్లు, ఈ కాస్మెటిక్ బిల్లు ఇవన్నీ కూడా పెంచాలని లోకేష్ గారికి విన్నవించాము. వీటన్నిటి మీద సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఈరోజు విద్యార్థి సంఘాలని పాఠశాలల్లోకి, జూనియర్ కాలేజీల్లోకి వెళ్ళనీయకుండా ఆ విద్యాశాఖలు 2 జీవోలు, ఉత్తర్వులు జారీ చేశాయి. వాటి వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు విద్యార్థుల సమస్యల మీద మాట్లాడగలిగేది విద్యార్థి సంఘాలు మాత్రమే. విద్యార్థి సంఘాలు రాజకీయాలు చేయడానికి లేవని కూడా స్పష్టంగా చెప్పాము. ఆయన కూడా దానికి అంగీకరించారు. వెంటనే ఆ జీవోల్ని, ఉత్తర్వులను ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ సందర్భంగా లోకేష్ గారు మమ్మల్ని ఆహ్వానించి ఈ సమస్యలన్నింటినీ సానుకూలంగా స్పందించారని మేము అనుకుంటా ఉన్నాం. వీటిని వెంటనే పరిష్కరిస్తామని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. వీటిని కనుక పరిష్కరించకుండా ఇట్లాగే నానుస్తూ కనుక ఈ ప్రభుత్వం ఉంటే కనుక భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యాచరణ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికిప్పుడు విద్యార్థి సంఘాలు మాట్లాడుకుని ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో ఆయన స్టిక్ ఆన్ అయి ఉన్నారు. మేము ఆ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నిలబడ్డామని కూడా ఆయన స్పష్టంగా చెప్పాం. వెంటనే ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము పోరాటానికి కూడా ఐక్య కార్యాచరణగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో 2 నెలల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. 2 నెలలు అయిపోతే పరీక్షలు వచ్చేటువంటి సందర్భము, ఖచ్చితంగా పరీక్షలు వచ్చే సందర్భంలో యాజమాన్యాలు పిల్లల్ని ఫీజులు కడితేనే పరీక్షలకు ఎలా చేస్తామని చెప్తాయి. విద్యార్థులు కూడా ఇప్పటికే గత నెలలో మనం చూసాం, రాజధానిలో ఉన్నటువంటి విట్లో విద్యార్థులు ఫీజులు కట్టాలని యాజమాన్యాలు వేధిస్తామంటే విద్యార్థులు ఆందోళన చేశారు. రాజమండ్రి గైట్లో ఆందోళన చేశారు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా ఫీజులు కట్టాలని వేధిస్తున్నారు. ఎస్వి యూనివర్సిటీలో మా ఎస్ఎఫ్ఐ నాయకుడికి పీజీ కోర్స్ పూర్తయిన తర్వాత ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు. అది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కాదు, అది ప్రభుత్వ యూనివర్సిటీ. ప్రభుత్వ యూనివర్సిటీల్లోనే ఫీజులు కడితేనే పరీక్షలకు అలౌ చేస్తామని, లేదంటే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నటువంటి నేపథ్యాన్ని కూడా మేము ఆయన దృష్టిలోకి తీసుకువెళ్ళాం. దీని వెంటనే తక్షణమే అన్ని విద్యా సంస్థలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటిలో కూడా ఆయన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. ఈ సమస్యలన్నింటినీ 2 నెలల్లో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే మేము ఖచ్చితంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మెడికల్ కాలేజ్ విషయంలో వాళ్ళు పీపీపీ విధానం ఏదైతే ఉందో దాని మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు. మేము కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము దాన్ని విద్యార్థి సంఘాలందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీనికి వ్యతిరేకంగా మేము భవిష్యత్తులో ఖచ్చితంగా ఫైట్ చేస్తామని కూడా చెప్పాము. ఆయన దానికి మమ్మల్ని కప్పిపుచ్చడానికి అనేక మాటలు చెప్పడం జరిగింది. దానికి కూడా ఇది కాకుండా మేము ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తామని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో ఫీజు రింబర్స్మెంట్ విషయమైనా, మెడికల్ కాలేజ్ విషయమైనా లోకేష్ గారి మాకు స్పష్టంగా ఏమైతే చెప్పారో ఆ హామీలన్నీ సమస్యల పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా ఆ హామీలకి నిలబెట్టే దానికోసం మేము ఫైట్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం పెండింగ్ బకాయిల విషయంలో లోకేష్ గారు స్పష్టంగా చెప్పింది ఏంటి, ఇవి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే బకాయిలు పెట్టామో వాటిని విడుదల చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వానికి సంబంధించి క్యాబినెట్లో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటిని కూడా పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మేము కూడా ఒక అంశం చెప్పాం. టీడీపీ ప్రభుత్వంలో దాదాపు 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంచితే వాటిని
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసిందని కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలు మారుతున్నప్పుడు జనరల్గా ఎన్నికల సందర్భంగా కావచ్చు, ఏమైనా కారణాలు రీత్యా కావచ్చు, లేదంటే వాళ్ళ ఎన్నికల లబ్ధి కోసం కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలకి డబ్బులు కేటాయించి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్ని ఎగ్గొట్టేస్తూ ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం అదే చేసింది, మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదే చేసింది. అందుకని ఆ రెండు విషయాలు కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్ళాం. వాటిని కూడా క్లియర్ చేయాలని కూడా మేము డిమాండ్ చేశాం.